అరే అట్లాగా అన్న 10 లక్షలు తీసుకుంటావు రిజిస్ట్రేషన్ చేయమంటే ఇంకా చేయకపోతే అలా క్లయింట్ నన్ను అంటాను కదా నా నీకు 10 లక్షలు చేతిలో పెట్టినా నువ్వు ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే వాడు నా ఇంటి మీదకి వచ్చేటట్టున్నాడు నా జర చూడు. ఏమైంది కొడుక గంత టెన్షన్ పడతాను? ఒకరికి 10 లక్షలు ఇచ్చి నేను రిజిస్ట్రేషన్ చేస్తా అని చెప్పేసి వాడు రిజిస్ట్రేషన్ చేస్తలేడు, ఈ క్లయింట్ ఏమో నన్ను అడుగుతాడు. అన్న ఏమైంది అన్న, ఎందుకు అట్లా బాధపడతాను? వాడు ఎవడో చెప్పు, నీ సంగతి చెప్తా. తమ్ముడు నువ్వెందుకు అంత కోపం తెచ్చుకుంటాను? నేను ఇవన్నీ చూసుకుంటా కానీ నీకు ఇంటర్వ్యూ ఉన్నా కానీ దాని కొంచెం చదువుకోపో. ఏంది బావా అంత కోపం నీకు? ఏం లేదు కానీ మీరు పైనకి ఎందుకు వచ్చిల్లు, కింది నడవండి. ఎందుకు కొరుతానో కుక్కోరినట్టు? అసలు ఏమైందో చెప్పు. వాడు ఇవ్వడో గానీ మా అన్నను మోసం చేసిన నాకు దొరకాలి, నేను అంటేందో చూపిస్తావానికి. అన్వేష్ బావ చూసుకుంటాడు కానీ నువ్వు ఫస్ట్ ఇంటర్వ్యూ మీద ఫోకస్ పెట్టు. స్వాతి నాకు కోపం అవుతలేదు, వాడు ఎవ్వడో నాకు దొరకాలి.